నమస్కారం. పొద్దున్న లేచి నాటుకోళ్ళు తీసుకోవడానికి అయితే వచ్చాను. నాటుకోడి బోన్లెస్ అయితే ఆర్డర్ వచ్చింది అనమాట. ఇంటర్నేషనల్ పంపించాలన్నమాట. దీన్ని ఏంటంటే మెయిన్ ఇప్పుడు బోన్లెస్ చేయాలి మనకి. అందుకు మనకి నెంబర్ 1 కోడ్ అయితే తీసుకున్నాను. ఇంకా లోపల మార్కెట్ కి అయితే వచ్చాను. ఈ రోజు మంగళవారం అయితే అసలు ఖాళీ లేదు. ఇది వచ్చేసి పండుగప్పు చేప లాంటిది అనమాట అండి. సముద్రం అనమాట. పండుగప్పు అయితే కాదు, సేమ్ ఒకేలా ఉంది. నేను చూసి పండుగప్పు అనుకున్నాను, కాదంట. సముద్రం చాలా బాగుంటదంట. ఇవన్నీ లైవ్ ఫిష్లు అనమాట అండి. ఇలావతి మంచి బలిసిపోయిన అనమాట. చెరువు చేపలో బాగుంటాయి, రుచి పులుసు పెట్టించుకుంటే. ఇది వచ్చేసి గొడ్డు కోడి. ఇప్పుడు ఏంటంటే పెద్దగా తయారైపోతుంది అనమాట. బట్ మాసం మాత్రం చాలా గట్టిగా అయితే ఉంటది. ఇది వచ్చేసి నార్మల్ బాయిలర్ కోడి. దీనికి చాలా తేడా ఉంటుంది, డిఫరెన్స్. చేప అయితే తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి సందువా చేప అనమాట అండి. చేపలు చాలా రకాలు అయితే ఉంటాయి. బాగా ఫేమస్ వచ్చేసి సందువా ఒకటి, పండుగప్ప ఒకటి. మొన్న దాకా సందువాలు దొరకట్లేదు అనమాట, ఎందుకంటే వేటలే లేవు కదా, ఇప్పుడే వస్తున్నాయి. ఒరిజినల్ అనమాట. ఫ్రెష్ గా అయితే చేపిస్తాను దీన్ని. దగ్గర నేనే కొట్టిస్తాను మొక్కలు పర్ఫెక్ట్ గా. ఓ సైజ్ ఉంటుంది అనమాట అండి, ఆ సైజ్ కొట్టిస్తాను నేను. మా ఇంట్లో కూడా సేమ్ ఇలాగే కొట్టించుకుంటాను. కానీ డ్రై ఫిష్ కానీ ఇలాంటి డ్రై ఐటమ్స్ ఏదైనా సరే మన దగ్గర దొరుకుతాయి అనమాట అండి. పైన గోదావరి మినిస్టర్ ఉంటది. సైజ్ చూసారా, పర్ఫెక్ట్ అనమాట. ఇది కానీ వంకేసి అనుకుంటే అదిరిపోతుంది టేస్ట్. నేను బయోలో లింక్ అయితే ఉంటది, వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ మటన్ షాప్ దగ్గరికి వచ్చేసాను. మంచి నెంబర్ 1 తొల్ల అయితే ఉన్నాయి అనమాట. పోతు మాంసం అనమాట. ఇది మంచి లేతగా ఉంది. మటన్ బోన్లెస్ అయితే ఆవకైతే పెట్టించాలన్నమాట. ఇంకా దానికోసం కూడా పర్ఫెక్ట్ సైజ్ అయితే కొట్టించేసి బ్రేక్ఫాస్ట్ కి అయితే వెళ్ళాను. ఈ రోజు అంతకు ఏసు టిఫిన్స్ కి వెళ్ళాను, చాలా రోజులైన తిని. ఏసు టిఫిన్స్ లో ఇంక వెళ్ళగానే ఏంటంటే పెసరట్టు ఇచ్చారనమాట. ఉప్మా లోపల ఏదైతే పైన ఏమన్నాను. ఈ చట్నీ చాలా బాగుంది అనమాట. మంచి వేడివేడిగా అయితే ఉంది. అలా లేట్ అయింది, అయినా సరే చాలా మంది జనాలు తింటారు ఇంకా నాతో పాటు. ఇంకా నెక్స్ట్ పూరి, వీళ్ళ దగ్గర పూరి బాగుంటది, ఏంటో మెత్తగా ఉంటది. అండ్ కర్రీ కూడా డిఫరెంట్ అయితే ఉంటది. ఇంకా నెక్స్ట్ సింగల్ సాంబార్ ఇడ్లీ అయితే ఫినిష్ చేశాను అనమాట. వీళ్ళ దగ్గర సాంబార్ ఇడ్లీ గురించి చెప్పని అవసరం లేదు. ఇంకా ఏసు టిఫిన్స్ లో టీ అయితే కావాల్సిందే, ఎందుకంటే బెల్లంతో పెడతారనమాట. ఇంకెక్కడైతే ఫినిష్ చేస్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.